తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చిరుతపులి సంచారం విద్యార్థులను ఆందోళనకు కలిగిస్తోంది. కలకలం విద్యార్థుల్లో ఆందోళన కలిగించింది. నిన్న తెల్లవారుజామున వర్సిటీలో విద్యార్థులకు చిరుత కనిపించింది. అయితే ఇప్పటి వరకు మళ్లీ దాని జాడే లేదు. దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుత కదలికలు గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 30 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి యూనివర్సిటీ వ్యాప్తంగా కనెక్ట్ చేశారు. ఇక యూనివర్సిటీలోకి బయట వ్యక్తులు లోపలికి రాకుండా పూర్తిగా నిషేధం విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. సౌమ్య, నిన్న తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఏదైతే యూనివర్సిటీ విద్యార్థినులు జాగింగ్కి వెళ్తుండగా నిన్న చిరుతపులి కనపడడంతో ఏదైతే యూనివర్సిటీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ట్రాప్ కెమెరాలను బిగించడంతో పాటు విద్యార్థులను కూడా ఉదయం 6:30 తర్వాత, అదేవిధంగా రాత్రి 8 బయటికి రాకూడదు, బయటికి రావాలని, అదేవిధంగా రాత్రి 8 తర్వాత ఎవరు బయటికి రాకూడదని కూడా నిషేధాజ్ఞలు విధించింది. నిన్న ఎవరైతే చిరుతపులిని చూసారో బీపీడీ విద్యార్థిని మనతో ఉన్నారో, అమ్మ ఏ సమయంలో చూసావు, మీరు ఎలా భయపడ్డారా? 5:40కి చూసినాం సార్. అలానే మేము చూసిన వెంటనే అది చూడకుండా ముందే మేము తప్పించుకున్నాం సార్. పారిపోయి పైన బిల్డింగ్లో దాక్కున్నాం సార్. తర్వాత హాస్టల్ వార్డెన్ వాళ్ళకి ఫోన్ చేశాం సార్. వాళ్ళు వచ్చేసారు సార్ ఆటో వేసుకొని. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. చాలా భయం వేసింది సార్. మీకు ఏదైనా ఇప్పుడు వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా? అవును సార్, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఆల్రెడీ నేషనల్ ప్లేయర్ సార్ రన్నింగ్లో. అదే నేషనల్స్ మాకు 5th స్టేట్ క్రాస్ కంట్రీ ఉంది సార్. దానికి ప్రిపరేషన్ కోసం నేను వెళ్తుండగా ఇట్లా జరిగింది సార్. మీరు చూస్తారా? అవును సార్, చూసాం సార్. మార్నింగ్ 5:30, 5:40 మధ్యలో చూసాం సార్. చూసి నా ఫ్రెండ్కి చెప్పినాను. మా ఇద్దరము చాలా భయంకరంగా వెళ్ళినాం సార్. స్టెప్స్ మీద దాక్కున్నాం. అది మమ్మల్ని చూడలేదు. మేము దాన్ని చూసి మా ప్రాణాలు మేము కాపాడుకున్నాం సార్. మీరు చెప్పండి, ఎలాంటి యూనివర్సిటీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఈరోజు యూనివర్సిటీ ఉదయాన్నే 6:30 తర్వాతనే గేట్లు ఓపెన్ చేయాలి, హాస్టల్ గేట్లు. అదేవిధంగా రాత్రి 8 గంటలకు అందరినీ కూడా హాస్టల్లోనే ఉండాలని చెప్పేసి రోడ్లెంబడి ఎక్కడ కూడా తిరగకూడదని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ కూడా ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా, ఇది క్యాంటీన్స్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, ఎక్కడ కాకుండా ఒక డంపింగ్ ఏరియాలోనే మాత్రం వేసి దాన్ని మళ్ళీ ఇక్కడ యూనివర్సిటీ లేక పరిధిలో లేకుండా దూరంగా వెళ్ళి రిమూవ్ చేయాలనేసి చెప్పి ఆదేశించడం జరిగింది రిజిస్ట్రార్ గారు. కుక్కలు జింకల వల్లే వస్తుంది, కుక్కలను అయితే బయటకు రాని కూడా చేయొచ్చు, కానీ జింకల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? అది అధికారులు మాట్లాడారు. దానికి యూనివర్సిటీ చుట్టూ ఒక కంచె కానీ ఒక గోడ కానీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏర్పాటు చేయడం వల్ల జింకలను కూడా కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఏదైతే సౌమ్య, మొత్తం మీద చూస్తే ఇక్కడ అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. దీనికి తగ్గట్టుగానే ముందు జాగ్రత్త చర్యలుగా 6:30 ఏదైతే ఒక టైం కూడా యూనివర్సిటీ అధికారులు ఫిక్స్ చేసిన పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ట్రాప్ కెమెరాలను ఇటు పారిశ్రామిక శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ముందుగా జంగిల్ క్లియరెన్స్తో పాటు అదేవిధంగా పూర్తి స్థాయిలో రక్షణాత్మకంగా కంచెను నిర్మించడానికి కూడా ఏర్పాట్లు చేశామని కూడా ఏదైతే యూనివర్సిటీ ప్రతినిధి హరికృష్ణ యాదవ్ చెప్తున్నారు. మొత్తం మీద అయితే కొంత ఏదైతే హాస్టల్ విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిల హాస్టల్ ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. వారు కొంతమంది స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉండడం, వారు ఉదయం జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితి నుంచి తొందరగా తమను ఏదైతే చిరుతపులి భయాన్ని నుంచి రక్షించాలంటూ వీరు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. సౌమ్య, థ్యాంక్ యూ దామోదర్.